ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అమ్మా, మీరు కూడా బాబుగారాలతో పాటు వెళ్ళొచ్చు కదా. ముందు వాళ్ళని వెళ్ళనివ్వు జయ, నేను తర్వాత వెళ్తానులే. వాళ్ళ మధ్యలో నేనెందుకు? వాళ్ళని వెళ్ళనివ్వు. ముందు నాకు నీ మీద ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలి. సంజయ్, నేను ఈవినింగ్ బయటకు వెళ్ళాలి. మనం గుడికి ఇప్పుడే వెళ్దామా? అలాగే పద, వెళ్ళొస్తాం అత్తయ్య. నేను నిన్నిప్పుడు సారంగి దగ్గరికి తీసుకొని వెళ్తాను. దాన్ని చూడగానే నీ రియాక్షన్ని, నిన్ను చూడగానే దాని రియాక్షన్ని గమనిస్తాను. ఏ మాత్రం తేడా అనిపించినా మీ ఇద్దరిని పైకి పంపించేస్తాను. జయ, నువ్వు జయవి కాదు, యశోదవని నాకు 99% అనుమానం ఉందే. అలా అని పక్కలోనే బల్లెం పెట్టుకున్నట్టు నిన్ను ఇంట్లోనే పెట్టుకొని నేను రిస్క్ చేయలేను. పెద్ద చేపని పట్టాలంటే ఎరవేసినట్టు ఇప్పుడు నేను నిన్ను పట్టుకోవడానికి సారంగిని ఎరగా వేయబోతున్నాను. సారంగిని చూసినప్పుడు నువ్వు యశోదవే అయితే నీ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా మారిపోతుంది. నెక్స్ట్ మినిట్ నిన్ను దాన్ని ఇద్దరిని వేసేస్తాను. జయ, చెప్పండి అమ్మగారు. స్టోర్ రూమ్ కొంచెం క్లీన్ చేయాలి. ఊడుద్దు గాని పద. తల్లి, ఈ అడవి పిల్లే కదా తల్లి నిన్ను సంపాలని చూసింది. నేను చెప్పింది దీని గురించేనమ్మా. ఇదేంటి ఇంత కూల్గా ఉంది? ఈ అడవిది దీని మనిషి అయితే ఈ అడవి దాన్ని చూడగానే యశోద మొహంలో మార్పు రావాలి కదా, కంగారు పుట్టాలి కదా. కానీ ఇదేంటి ఇంత కూల్గా మాట్లాడుతోంది? ఏటి తల్లి ఆలోచిస్తున్నారు? ఇటోళ్ళ గురించి ఆలోచన చేయకూడదు. దొరకగానే ఏటి చంపేయాలి, కోసేయాలి. నాకు తెలుసు ఊర్మిళ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో. దేవుడి దయ వల్ల నీ చేతిలో ఉన్న గన్ను నేను ముందే చూశాను. అలాగే నువ్వు నన్ను చూసేలోపు నేను సారంగిని చూసేశాను. అందుకే నా మొహంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్ప్రెషన్స్ నీకు కనపడలేదు. నువ్వు వాడే చదరంగంలో బలవ్వడానికి నేను సైనికుణ్ణి కాదు, రాజుని. అవసరమైతే భటుల కంటే ముందు నేనుంటాను, ఎదుటివారి తల కోస్తాను.
సారంగి ఇక్కడుంటే ప్రమాదమే. ఎలాగైనా ఇక్కడి నుంచి ఈ రోజు రాత్రికి సారంగిని విడిపిస్తాను. చెప్పు నీరజ, అవునా? నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టేయడమే ఆలస్యం. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. జయ, సంజయ్ సార్కి జడ్జిగా ప్రమోషన్ వచ్చింది కదా. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, అలాగే సిటీలో పెద్దవాళ్ళందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేద్దామని నీరజ అడిగింది. వెంటనే ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. పద. అట్టాగే అమ్మా. అమ్మా, కర్రీ ఏం చేయమంటావు? అమ్మా, ఇప్పుడేం కర్రీ చేస్తావులే కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు. నాకు చికెన్ 65 తినాలనుంది. అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా. ఇంకా చాలా తినాలనుందమ్మా. మీ నాన్న మెడికల్ షాప్కి ఓనరు, ఫార్మా కంపెనీకి కాదు. ఇలా కుప్పలు తప్పులుగా ఆర్డర్లు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఏమైంది దేవకి? అదే మన లక్షల్లో ఖర్చు అయ్యేది అడిగిందా? మహా అంటే తిప్పు కొడితే ఒక 1000 రూపాయలు అవ్వదు. దానికి కూడా ఎందుకు అంతలా మాట్లాడతావు? నీకేం కావాలో నువ్వు బుక్ చేసుకోరా. థ్యాంక్ యూ మామయ్య. యశోదత్తతో నీ పెళ్ళంట కదా, దానికి ట్రీట్ అనుకో. సరే మామయ్య, నీకు యశోదత్త అంటే చాలా ఇష్టమా? ఇష్టమే. మరి యశోదత్తకి నువ్వంటే ఇష్టముందా? ఆ విషయం నాకు తెలీదు. యశోద ఫోన్ చేస్తుందేంటి? అత్తకి నూరేళ్ళ ఆయుష్. చెప్పేశోదా? వదినా, ఈరోజు ఊర్మిళ వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతోంది. నన్ను ఉండమని చెప్పింది కాబట్టి నేను రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అది చెప్దామని చేశాను. పార్టీనా? సరే, జాగ్రత్త యశోదా. అలాగే వదినా, ఉంటాను. ఊర్మిళ మేడం ఫోన్ చేస్తుందేంటి? మీ ఊర్మిళ మేడం వాళ్ళ ఇంట్లో పార్టీరా, నిన్ను రమ్మడానికి చేసుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు యశోద దాని గురించే నాకు కాల్ చేసింది. తను రావడానికి ఆలస్యం అవుతుందట. సరే, మీరు సైలెంట్గా ఉండండి. హలో మేడం. ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నాను మేడం. సరే, ఈరోజు మన ఇంట్లో పార్టీ ఉంది. నీకు ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయాను. త్వరగా రా. అలాగే మేడం, వస్తాను. నిక్కి, నువ్వు వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురామ్మా. నేను వెళ్ళను. వెళ్ళువే, నా బంగారం కదా. నీకేమైనా మెంట్లేరా? ఆవిడ పార్టీకి పిలవగానే వస్తాను అన్నావు. అక్కడ యశోద సోదమ్మ గెటప్లో ఉంది. ఆ విషయం మర్చిపోయావా? నిన్ను అక్కడ యశోద చూస్తే మొదటికే మోసం వస్తుంది. ఊర్మిళ మేడం ఫోన్ చేయగానే టెన్షన్లో వచ్చేస్తానని చెప్పేశానే. ఇప్పుడు వెళ్ళకపోతే ఎందుకు అని అడుగుతుంది. సరే, వెళ్ళు. నువ్వు వెళ్ళడం కూడా ఒకందుకు మంచిదే. అక్కడ పొరపాటును కూడా యశోద గురించి ఊర్మిళకి తెలిసినా నువ్వు యశోదని సేవ్ చేయొచ్చు. ఈ లోపల వీణా యశోద చూసి చేస్తుంది కదే. అన్నయ్య ఇలా వెళ్ళడు, వేరేలా వెళ్తాడు. వేరేలాగా అంటే ఎలా? నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్లీజ్.
జయ రూపంలో ఉంది యశోదేనా లేకపోతే నిజంగా జయేనా? టెన్షన్తో ఏమీ అర్థం కావడం లేదు. ఆ జయ ఇప్పుడే వస్తానని చెప్పి బయటికెళ్ళింది. ఒకవేళ దాని మీద నాకు అనుమానం వచ్చింది అని దాని కనిపించి ఇక్కడి నుంచి మెల్లగా జారుకుందా? అయ్యుండొచ్చు. ఆ మూగది జయ వైపు అలా చూసిందంటే ఖచ్చితంగా ఆ సోదమ్మ గెటప్లో ఉన్నది యశోదే అయ్యుంటుంది. అనుమానం వచ్చినప్పుడే దాన్ని లాగి లోపల పడేసి బంధించాల్సిందే. అనవసరంగా బయటకు వెళ్ళనిచ్చాను. ఇప్పుడు అదే తప్పైపోయేలా ఉంది. ఛా! అమ్మయ్యా, ఇదొస్తోంది. దీనికి ఇంకా నా మీద అనుమానం రాలేదు. ఒకవేళ నిజంగా ఇదే యశోద అయితే మళ్ళీ తిరిగి ఈ ఛాయలకొచ్చేదే కాదు కదా. ఛ! ఏమీ అర్థం కావడం లేదే. ఇది జయేనా లేకపోతే యశోదనా? ఏదైతేనే ఈరోజు తేల్చేస్తాను. ఏటి తల్లి అలా ఉన్నారు? ఏం లేదులే. ఒక్క నిమిషం చెప్పమ్మా. అట్టగే అమ్మా. నీరసమ్మ గారు పిలుస్తున్నారు. వెళ్ళొస్తాను. బాసు, ఇదిగో దీన్ని పట్టుకో. వెళ్ళండి, పట్టుకోండి. త్వరగా తీసుకెళ్ళు. అది అక్కడ పెట్టు, జాగ్రత్తగా పెట్టు. బాబుజారి జాగ్రత్త, తొక్కేస్తావు. జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఇదిగో పట్టుకోమ్మా. నన్ను యశోద గుర్తుపట్టినా, ఊర్మిళ మేడం గుర్తుపట్టినా చాలా పెద్ద ప్రమాదం. వాళ్ళు గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా తీసుకెళ్ళు. అలాగే తీసుకో. బాసు, ఇంతకీ ఈ క్యాటరింగ్ పేరేంటి? నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు కదా, నువ్వు మా ట్రూప్ కదా? ట్రూపా బొంగ? నేను నా పర్సనల్ పని మీద వచ్చాను బాసు. ముందు పేరేంటో చెప్పు. ఏమో, ముందెళ్ళే క్యాటరింగ్ వాళ్ళని అడుగు. అదేంటి బాసు, నువ్వు కూడా క్యాటరింగ్ అతను కాదా? నువ్వెలా వచ్చావో నేను అలాగే పర్సనల్ పని మీదే వచ్చాను. నేనంటే యశోదను కాపాడడానికి వచ్చాను. వీడెందుకు వచ్చినట్టు? కొంపదీసి మేడం ఏమైనా వేసేయడానికి వచ్చాడా? అంత సీన్ ఎవరికి ఉండదులే. ఇంతకీ నీ పేరేంటి? నేనెవరైతే నీకెందుకు, వచ్చిన పని చూసుకో. నేను యశోదను సేవ్ చేయడానికి వచ్చాను. మరి ఇతనెవరు? బాసు, ఇంతకీ నీ పేరేంటి? నువ్వు చెప్పావు కదా, సేమ్ పేరు. నీకెందుకు? అదే నా పేరు. ఓ, నీ పెట్టు కోసం నువ్వు చేస్తున్న యుద్ధం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది యశోద. నీ ప్రేమలో ప్రతి క్షణం పడిపోతున్నాను. నిన్ను ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి తప్పిస్తాను. లవ్ యూ యశోద. వావ్, ఏంటి ఇంత అందంగా ఉన్నావు? పెళ్లి కాక ముందు కంటే పెళ్ళైన తర్వాతే చాలా అందంగా ఉన్నావు. నీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది.
ఎవరు చేశారు? ఇదిగో తనే జయ. నువ్వు నిజంగా సోదమ్మాయివేనా లేకపోతే హెయిర్ స్టైలిస్ట్వా? అమ్మా నమస్తే. ఏరా ఇప్పుడా రావడం? అవునమ్మా. సరే తినేసి వెళ్ళు. ఉమ్, అలాగే వంటలన్నీ టేస్ట్లు ఎలా ఉన్నాయో చూసి ఉప్పు తగ్గినా ఏదైనా బాలేకపోయినా వెంటనే రీప్లేస్ చేయించు. అలాగే అమ్మా. హలో, ఇలారా. ఊర్మిళ నన్ను గుర్తుపట్టిందా ఏంటి? నిన్నే ఇటు రమ్మంటున్నానా? ఇతన్ని వంటల దగ్గరికి తీసుకుని వెళ్ళు, అన్నీ చెక్ చేస్తాడు. అలాగే మేడం, రండి. సరే అమ్మా. బాబు, ఇంతకీ మీ ట్రూప్ పేరేం పేరు? చూడు బాబాయ్, నాకు వంటలు ఎలా ఉన్నాయో ఎక్కడున్నాయో కూడా తెలీదు, కానీ అద్రిపోయాయని చెప్పు. సరేనా కుబేరా బాబాయ్? హరి? అవును బాబాయ్, నేనే. నువ్వేంటరి ఈ గెటప్లో ఎక్కడికొచ్చావు? బాబాయ్, ఈరోజు సారంగిని ఎలాగైనా కాపాడాలి. యశోదకేమీ కాకుండా చూసుకోవాలి. అందుకే నేను ఈ వేషంలో వచ్చాను. సరే హరి, జాగ్రత్త. నువ్వేనా? నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? నాతో పాటు ఎవరూ రాలేదు, కానీ ఈ ట్రూప్కి సంబంధం లేనివాడు నాతో పాటు ఒకడు వచ్చాడు బాబాయ్. వాడు కూడా నాలాగే వేషం మార్చుకొని పర్సనల్ పని మీద వచ్చానన్నాడు. అంటే మేడం వాళ్ళకి ఏదైనా అపాయం క్రియేట్ చేయడానికి వచ్చాడా? ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? రే, ఈ పార్టీ అయిపోయాక ఆ అడవి దాన్ని లేపేయాలరా. దాని దగ్గరే ఉండు. నేను వేసేయని చెప్పినప్పుడు వేసేయి. అలాగే మేడం, అలాగే. సరే సరే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యశోదకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే నువ్వు రియాక్ట్ అవ్వాలి, సరేనా? సరే బాబాయ్. సరే, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు బాబాయ్ నేను పలకరిస్తే ఈ ఊర్మిళ చూసిందంటే అమ్మ నేను పలకరించును. సోదమ్మాయి గెటప్లో ఉన్న తనే యశోదని తెలిస్తే ఊర్మిళ మేడం చంపేస్తుంది. ఈ పెళ్ళేమో బిడ్డ కోసం ఎంత రిస్క్ అయినా చేసేటట్టుంది. భగవంతుడా, ఆ పిల్లని నువ్వే కాపాడాలి. సంజయ్, అత్తయ్య. నీరజ, ఇలా రండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా ఆహ్వానాన్ని మన్నించి నా అల్లుడు సంజయ్ జడ్జిగా నియమితుడైనందుకు అభినందించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా ఒక్కగానొక్క కూతురు నీరజ. నా కూతుర్ని నాకంటే గొప్పగా ప్రేమగా చూసుకునేవాడే నా అల్లుడుగా కావాలి అని, నా కూతురికి అలాంటి భర్తని గిఫ్ట్గా ఇవ్వాలని నేను ఎంతో మందిని వెతికాను. ఫైనల్గా నేను సంజయ్నే సెలెక్ట్ చేశాను.
నా అల్లుడని గొప్పగా చెప్పడం కాదు కానీ నా అల్లుడంత మంచి వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఉండడు. హ, నా కూతురికి ప్రేమని పంచడంలో ఎప్పుడూ నాతో పోటీ పడుతూనే ఉంటాడు. హ, నా అల్లుడుగా కాకుండా నీరజ భర్తగా ఎప్పుడు మా సంజయ్ గెలుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఇలాగే గెలుస్తూనే ఉండాలని నేను కోరుకుంటాను. ఇంత చిన్న వయసులోనే అత్యున్నత స్థానానికి నా అల్లుడు వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తనకి మీ అందరి ఆశీర్వాదం కావాలి. అందుకే మంచి మనసున్న మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. మీరు యశోద అనే అమ్మాయి కోసం ఎంతలా ఎతుకుతున్నారో నాకు బాగా తెలుసు. మీరు వెతుకుతున్న యశోద మీరిస్తున్న పార్టీలో ఎంటర్ అయింది. లోపల యశోద అని ఒకతుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకండి. వెళ్ళి వెతకండి.